మహారాష్ట్రలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో కొట్టుకుపోయిన వాహనాలను గాలించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తీరరక్షక దళం చేతక్ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. వాటి సాయంతో వాహనాలను గాలిస్తున్నారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో 2 బస్సులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోగా మొత్తం 18 మంది ప్రయాణికులు సహా 22 మంది గల్లంతయ్యారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు వివరించారు. మహారాష్ట్రలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో కొట్టుకుపోయిన వాహనాలను గాలించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తీరరక్షక దళం చేతక్ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. వాటి సాయంతో వాహనాలను గాలిస్తున్నారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో 2 బస్సులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోగా మొత్తం 18 మంది ప్రయాణికులు సహా 22 మంది గల్లంతయ్యారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు వివరించారు. మహారాష్ట్రలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో కొట్టుకుపోయిన వాహనాలను గాలించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తీరరక్షక దళం చేతక్ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. వాటి సాయంతో వాహనాలను గాలిస్తున్నారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో 2 బస్సులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోగా మొత్తం 18 మంది ప్రయాణికులు సహా 22 మంది గల్లంతయ్యారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు వివరించారు.